విమానాశ్రయంలో దిగిన ఎంపీ సుయోధన్ రావు గారిని భైరవ్ అనబడే ముద్దాయి స్వయంగా కారులో ఎక్కించుకుని వెళ్ళి తనే హత్య చేశాడో అంటారు, అంతేగా? ఆల్ రైట్ మిస్టర్ భైరవ్, ఇందులో నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? గీత ఉందా? ఏమిటది? గీత 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 భగవద్గీత ఉందా? ఇందాక చేసావుగా. మళ్ళీ చేస్తాను. లాయరు, ఆ బుక్ ఇలా పట్రా. ఏయ్ పట్రా. యూ షడప్, యూ షడప్, ఐ షడప్, యూ షడప్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ సెక్షన్? చెప్పు 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 చెప్పు. ఏయ్ కానిస్టేబుల్. ఆర్డర్. ఇతని ప్రవర్తనను బట్టి చూస్తే ఇతని మానసిక పరిస్థితి సరిగా ఉన్నట్లేదు. అందుచేత వెంటనే మెడికల్ ట్రీట్మెంట్కి పంపించండి. వదలండి, వదలమంటుంటే. వదలు. అసలు అతని పొజిషన్ ఏమిటి? సారీ మేడం, ఇప్పుడేం చెప్పలేను. అచ్చి వల్ల షాక్ తిన్నాడా, షాక్ వల్ల అచ్చి చేశాడా అని తేలాలంటే కనీసం 48 గంటల అబ్జర్వేషన్లో ఉంచాలి. కోర్టులో జరిగిన దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏమిటండి బాబు, చెమటలు కారిపోతాను. ఆడ లాయర్ను వదిలేసి గబక్క నా దగ్గరకు వచ్చి కసక్క నా పీకి ఎక్కడోకి ఎత్తడని అడలు సచ్చాననుకో, ఆడికి పిచ్చెక్కిందంటే ఒక రకంగా మనకే మంచిది. ఆడు మనల్ని ఏమీ చేయలేదు, మనం కుర్చీలో కూర్చున్నా మనల్ని గుర్తుపట్టలేదు. నువ్వాగు. ఎరా, మన అందరినీ కోర్టులో చూసేసరికి, మన అందరి సాక్ష్యాలు వినేసరికి ఉరి వేస్తారేమోనని భయపడి వాడికి పిచ్చెక్కినట్టుంది. కాదు మరి, అదంతా ఒక డ్రామా. ఎక్కడ? నిజం చెప్పు. నిజంగా తప్పించుకుపోయాడు. భైరవ్ ఎక్కడ? నాకు తెలీదు. చెప్పు. నాకు తెలీదు. నువ్వు తొందరపడుతున్నావు. అసలు ధ్యేయాన్ని పక్కకి నెట్టి పక్కదారి పడుతున్నావు, బయటపడుతున్నావు. అది కాదు సార్, ఆ డాక్టర్ని వాళ్ళ నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎస్ ధర్మ సంస్థాపన కోసం మహాభారత యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కూడా బలైపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో సీతారామరాజులు భగత్ సింగులు ఆహుతైపోయారు. ఏ ఉద్యమంలోనైనా కొందరు ఊపిరిపోక తప్ప. కానీ నువ్వు మాత్రం బయటపడకూడదు. కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. వాళ్లే నీ ధ్యేయం. వెళ్ళు.